అయితే ఎరకలోళ్ళు మనుషులు కాదారా నీ దృష్టిలో? ఏ బట్టే భాషగా అసలు నువ్వు రెడ్డింగ్లలో ఎట పుట్టినవురా? నువ్వు ఖచ్చితంగా క్రాస్ బీడే అయ్యి ఉంటావు రారి. నీకు మేము వదిలిపెట్టినాం, గౌన్లో వాళ్ళని తిడితే వదిలిపెట్టినాం, మా సేవ చచ్చిన వాళ్ళు వదిలిపెట్టిర్రు, గొల్లోళ్ళు వాళ్ళు సేవ చచ్చిన వాళ్ళే నిన్ను వదిలిపెట్టిర్రు. కానీ పోయి పోయి ఎరకలోళ్ళతో పెట్టుకున్నావురా నువ్వు, ఎస్టీలతోటి. నీకు చెక్కుతారు కదా వారి, ఇక చూసుకోరా వాళ్ళ రోడ్ల మీదకి వస్తారు. నీ నోట్లు అసలు వాళ్ళ దగ్గర డబ్బులు వడ్డీలో తీసుకున్న వాళ్ళనే ఉత్సవోపిస్తారు. ఇక నువ్వు వాళ్ళ జాతిని పెండ్లాన్ని వాళ్ళని పొల్లు తిట్టినావు. ఇక నిన్ను ఊహించుకుంటేనే నీ బతుకు ఎక్కడుందో. మరి తెలంగాణ నుంచి పారిపోతావా ఈ ఎరకలోళ్ళతో పెట్టుకొని, లేదంటే ఉంటావా చూసుకో. వాళ్ళేమో మరి ఎరకలోళ్ళని చిన్నంచన ఎకరా అయ్యా, ఇవాళ కోటీశ్వర్లకే వాళ్ళు వడ్డీలకు ఇస్తారా అయ్యా, కోట్లాది కోట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ దాంట్లో నువ్వు ఈగ కాదు మూతి కాదు, వారి గాడిది పెరిగినావు నువ్వు నీ కొడుకు. ఇక వాళ్ళు ఎరకలోళ్ళు వెనకట పందుల సాదేది, వాళ్ళు ఆ నూక పోసిన పందులోది ఉర్రు మీరు. వాళ్ళ ఇంట్లో నూకలు పోసి సాదే పందులు ఉన్నట్టు సిగ్గు మానం లేదారా. మొన్ననే తుప్ప ఊసిరి లోకమంతా కొడుకుని తండ్రిని. అరే నీ కొడుకు కంటే సరే ఈ ఏజ్ తక్కువ ఎవరైనా లేదనుకుంటే నీకేం పుట్టిందిరా? 60 ఏళ్ళు ముడి కిందికి వచ్చినాయి. ఏది పడుతుంది గుదవల దాగుడు వాగుడేనా?